ప్రారంభం. భక్తులారా చిత్తశుద్ధితో వినండి. శ్రీపురం అనే గ్రామం నందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడు ఒకటిచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించినాడు. తల్లికి పాలు లేనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించటం వలన ఆ బ్రాహ్మణ స్త్రీ భర్తతో, అయ్యా, పిల్లవాడికి పాలు నిమిత్తం ఒక ఆవును తీసుకురండి అని చెప్పగా, ఆ పిల్లవాడిని బాధ చూచి ఏమీ తోచక బ్రాహ్మణుడు ఇంటిలో ఉండవలసిన కమండములు వగేరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి వేసి ఆ అమ్మిన సొమ్ము 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని తెచ్చి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును భర్త చేతికి ఇచ్చి ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పినది. ఆ బ్రాహ్మణుడు ఆ 50 రూపాయలు పట్టుకొని గ్రామము తిరుగుచున్నాడు. ఇట్లు తిరుగుచుండగా పెద్ద భాగ్యవంతుడు షావుకారు ఉండే గ్రామంలోకి వెళ్ళినాడు. ధనధాన్యములు సంపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు పరిపూర్ణంగా ఉండెను. తన ఆవుల్లో బోధ అనే ఆవు ఉండును. అది మిగులు దుష్టబుద్ధి గలది. ఒక దినమున షావుకారు చూస్తూ ఉండగా ఇరుగు పొరుగు పొలంలో పడి మేయుచున్నది. అది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుకునిచున్నాడంటే, ఈ ఆవుని ఇప్పుడే అమ్మి వేస్తాను. అది విలువగల ఆవు అయినను ఆయనకు దుష్టబుద్ధి గల ఆవు అయి ఉండడం వల్ల దీన్ని 50 రూపాయలకి ఇప్పుడే ఇచ్చి వేస్తాను అనేసరికి ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని, ఓ షావుకారు, ఆ 50 రూపాయలు నేను ఇచ్చివేయదును, ఆవులు దూడలు నాకు ఇప్పించండి అని అనగా ఆ షావుకారు ఒప్పుకొని ఇచ్చినారు. ఆపే.